విటమిన్ ఏ కలిగిన ఫుడ్ అధికంగా తీసుకోవడం వలన మనిషి చనిపోయే అవకాశం కూడా ఉంటుందని చాలా డాక్టర్స్ చెప్పడం జరిగింది. సో విటమిన్ ఏ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మనిషి సిక్ అయ్యే అవకాశం ఉంది. అండ్ విటమిన్ ఏ కలిగిన టాబ్లెట్స్ కూడా అధికంగా యూజ్ చేయడం వల్ల మనిషి కూడా చనిపోయే అవకాశం ఉంది. ఎక్కువ శాతం ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళ మీద కూడా ఎఫెక్ట్ పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా అడల్ట్ అండ్ ఏజ్ బార్ అయిన వాళ్ళు, లేకుంటే సర్టెన్ ఏజ్ టీనేజ్ ఉన్న వాళ్ళు, చాలా ఏజెస్ వాళ్ళందరూ ఈ విటమిన్ ఏ కలిగిన ఫుడ్, అదేవిధంగా విటమిన్ ఏ కలిగిన టాబ్లెట్స్ అధికంగా వాడడం వలన మనిషి చనిపోయే అవకాశం ఉంది. అదేవిధంగా సిక్ అయ్యే అవకాశం కూడా ఉంది. సో ఎక్కువ శాతం అయితే విటమిన్ ఏ కలిగిన ఫుడ్ అధికంగా తీసుకోకుండా ఉండడమే మంచిదని చాలా డాక్టర్స్ చెప్పడం జరిగింది. అయితే ఈ విటమిన్ ఏ కలిగిన ఫుడ్ అనేది అధికంగా తీసుకోవడం వలన మనిషిలో ఉన్న చాలా ఆర్గన్స్పై ఇది ఎఫెక్ట్ చూపించడం జరుగుతుంది. అండ్ హ్యూమన్ బాడీపై కూడా చాలా భారీగా ఎఫెక్ట్ చూపించడం కూడా జరుగుతుంది. అయితే ఈ విటమిన్ ఏ కలిగిన ఫుడ్ అధికంగా తీసుకోవడం వలన, లేకుంటే విటమిన్ ఏ కలిగిన టాబ్లెట్స్ అధికంగా తీసుకోవడం వలన మనిషి యొక్క చర్మంపై ఎఫెక్ట్ చూపించడం జరుగుతుంది. అదేవిధంగా మనిషి యొక్క చర్మం పొడిబారినట్టు పగులుగా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా మనిషికి తలనొప్పి రావడం జరుగుతుంది. దాంతో పెదవులు పలిగిపోవడం, అదేవిధంగా జుట్టు రాలిపోవడం, అలాగే ఎముకలు బలహీనం కావడం ఇలాంటివి చాలా జరుగుతాయి. అదేవిధంగా కిడ్నీ, లివర్ పై కూడా ఎఫెక్ట్ చూపించడం జరుగుతుంది విటమిన్ ఏ కలిగిన ఫుడ్ అధికంగా తీసుకోవడం వలన. సో ఈ విటమిన్ ఏ కలిగిన ఫుడ్లు అధికంగా తీసుకుంటే, మనిషి ఎక్కువ కన్జ్యూమ్ చేస్తే ఈ విధంగా మనిషికి చాలా ప్లేసెస్లో భారీగా ఎఫెక్ట్ ఉంటుందని చాలా రీసెర్చ్లో తేలడం జరిగింది. సో ఒకవేళ మీరు విటమిన్ ఏ కలిగిన ఫుడ్ అధికంగా తీసుకుంటే మీరు దాన్ని తగ్గించే అవకాశం చూసుకోవాలని చాలా డాక్టర్స్ చెప్పడం జరుగుతుంది. అయితే ఈ విటమిన్ ఏ కలిగిన ఫుడ్లు ఏవేవంటే ఫిష్, అదేవిధంగా లివర్, అలాగే పెరుగు, పాలు, ఎగ్స్. అండ్ మీకు ఇక్కడ లిస్ట్ ఇస్తున్నా, ఈ లిస్ట్ చూడండి. ఈ లిస్ట్లో ఉన్నవన్నీ ఇలాంటి విటమిన్ ఏ కలిగిన ఫుడ్స్ అనేటివి మోతాదు మించి తీసుకోవడం వలన మనిషి ఆర్గాన్స్పై, అంటే మనిషిలో ఉన్న ఆర్గాన్స్పై ఇది భారీగా ఎఫెక్ట్ చూపించడం వలన మనిషి చనిపోయే అవకాశం ఉంది. సో ముఖ్యంగా మనిషి యొక్క పెదవులు పగిలిపోవడం, అదేవిధంగా జుట్టు రాలడం, తలనొప్పి రావడం, అదేవిధంగా వాంతులు, విరోచనాలు కావడం, అదేవిధంగా కిడ్నీలపై ఎఫెక్ట్ చూపించడం, లివర్పై ఎఫెక్ట్ చూపించడం, కళ్ళు సరిగ్గా కనిపించకపోవడం, ఇలాంటివి చాలా సింటమ్స్ మనకి కనబడతాయి. సో ఈ సింటమ్స్ రాగానే వెంటనే డాక్టర్ చూపించుకోవాలి. అదేవిధంగా తగిన మోతాదులో విటమిన్ ఏ కలిగిన ఫుడ్ తీసుకుంటే బాగుంటుందని చాలా డాక్టర్స్ చాలా రీసెర్చ్లో చెప్పడం జరిగింది. అంటే ఈ విటమిన్ ఏ కలిగిన ఫుడ్ అధికంగా తీసుకోవడం వలన మీకు జరిగే నష్టాలు అనేటివి ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ముఖ్యంగా స్కిన్ పై ఎఫెక్ట్ ఉంటుంది. అయితే స్కిన్, చర్మం అనేది పొడిబారడం, పగిలిపోవడం, దురదగా ఉండడం, అలాగే పెదవులు పగిలిపోవడం, స్కిన్ పై చిన్న చిన్న ర్యాషెస్ రావడం ఇలాంటివి ఏర్పడతాయి ఈ విటమిన్ ఏ ఫుడ్ అధికంగా తీసుకోవడం వలన. దాంతోపాటు ఎముకలపై ఎఫెక్ట్ చూపించడం, అంటే కండరాలు నొప్పులు ఏర్పడడం, అదేవిధంగా బోన్స్పై అధికంగా నొప్పులు రావడం, అండ్ ఎముకలు బలహీనపడడం, ఏదైనా చిన్న దెబ్బ కలిగిన బోన్స్ విరిగిపోవడం, ఇలాంటివి ఈ విటమిన్ ఏ కలిగిన ఫుడ్ అధికంగా తీసుకోవడం వలన ఏర్పడడం జరుగుతుంది. సో దాంతోపాటు తలనొప్పి, తల తిరగడం, అదేవిధంగా స్కెలెటన్ అంటే మైండ్ యొక్క పుర్రెలో కూడా తలనొప్పి అధికంగా రావడం చాలా ప్లేసెస్లో, అదేవిధంగా మనిషికి చిరాకు రావడం, అదేవిధంగా కళ్ళు సరిగా కనిపించకపోవడం, అంటే కంటి చూపుపై కూడా ఎఫెక్ట్ ఉండడం జరుగుతుంది ఈ విటమిన్ ఏ ఫుడ్ని అధికంగా తీసుకోవడం వలన. దాంతోపాటు మనిషి యొక్క జీర్ణశయం మీద కూడా ఎఫెక్ట్ చూపించడం జరుగుతుంది. సో మనిషి తిన్న ఫుడ్ సరిగా అరగకపోవడం, లైక్ అదేవిధంగా విరోచనలు రావడం, వాంతులు కావడం, ఇలాంటి విటమిన్ ఏ ఫుడ్ని అధికంగా మోతాదు మించి తీసుకోవడం వలనే ఇవన్నీ జరుగుతాయి. అండ్ వీటితో పాటు కూడా లివర్ డ్యామేజ్, అదేవిధంగా కిడ్నీ డ్యామేజ్, అదేవిధంగా కామెర్లు రావడం, ఇలాంటివి చాలా విటమిన్స్ ఏ ఫుడ్ తినడం వలన ఇలాంటి చాలా లక్షణాలు అండ్ చాలా ఆర్గాన్స్పై, ఇలా చాలా ప్లేసెస్లో మనిషి యొక్క ఆర్గాన్స్పై డ్యామేజ్ ఉండడం జరుగుతుంది ఈ విటమిన్ ఏ ఫుడ్ అధికంగా తీసుకోవడం వలన. మీరు ఎప్పుడైతే ఏదైనా ఫుడ్ తినాలనుకుంటే సో అది దేనికి సంబంధించింది తెలుసుకొని తినండి. సో ఓవర్గా అంటే మోతాదుకు మించి తినడం వలన అది మనిషిపై ఎఫెక్ట్ చూపించడం జరుగుతుంది. అంటే మనిషి చనిపోయే అవకాశం కూడా ఉంటుంది ఈ విటమిన్ ఏ ఫుడ్ అధికంగా తీసుకోవడం వలన. సో ఎప్పుడైనా మీరు ఈ విటమిన్ ఏ ఫుడ్ని లైక్ ఫిష్ కానీ, ఎగ్స్ కానీ, పాలు కానీ, పెరుగు కానీ, ఇలా వెన్న కానీ ఇలాంటివి అధికంగా, అంటే రోజు 3 పూటలుగా ఎప్పటికప్పుడు ఎప్పుడు అవే తినడం వలన, అదేవిధంగా ఎక్కువ విటమిన్ ఏ కలిగిన
టాబ్లెట్స్ వేసుకోవడం వలన కూడా ఇవి అధికంగా మనిషికి మోతాదు మించి కావడంతో మనిషి సిక్ అయ్యే అవకాశం ఉంది. దాంతోపాటు మనిషి యొక్క బాడీలో ఉన్న చాలా ఆర్గాన్స్ లైక్ ఊపిరితిత్తులు, కాలేయం, గుండె, ఎముకలు మరియు నరాలు, అదేవిధంగా బాడీలో ఉన్న చాలా ఆర్గాన్స్పై ఈ ఎఫెక్ట్ చూపించడం వలన మనిషి చనిపోయే అవకాశం కూడా ఉంటుందని చాలా డాక్టర్స్ చెప్పడం జరిగింది. సో ముఖ్యంగా మీకు చెప్తున్నది ఏంటంటే, మీరు ఎప్పుడైనా ఈ విటమిన్ ఏ కలిగిన ఫుడ్ తినాలనుకుంటే లిమిట్లో తినండి. ఎందుకంటే అధికంగా తీసుకోవడం వలన మనిషి చనిపోయే అవకాశం ఉంటుంది. అయితే ఈ విటమిన్ ఏ కలిగిన ఫుడ్ అధికంగా తీసుకోవడం వలన చాలా ప్లేసెస్లో, చాలా కంట్రీస్లో మనుషులు చనిపోవడం జరిగింది. సో మీకు అందరికీ ముఖ్యంగా చెప్తున్నది ఏంటంటే, మీరు ఈ విటమిన్ ఏ కలిగిన ఫుడ్ని మోతాదు మించి తీసుకోకుండా ఉంటేనే మీ బాడీలో ఉన్న ఆర్గాన్స్పై ఎఫెక్ట్ చూపించదు. అదేవిధంగా మీరు హెల్తీగా ఉండడం జరుగుతుంది. అండ్ మీరు అనుకోవచ్చు ఈ విటమిన్ ఏ ఫుడ్ మంచిదని. అండ్ మంచిదే, బట్ హెల్తీ కూడా. బట్ లిమిట్లో తింటే ఏదైనా మంచిదే, కానీ లిమిట్ దాటి తింటేనే అది పాయిజన్గా మారడం జరుగుతుంది. సో ఎవరైతే ఈ విటమిన్ ఏ కలిగిన ఫుడ్ని లిమిట్ కాకుండా లిమిట్ క్రాస్ అయ్యి తింటారో, అంటే టూ మచ్ ఫుడ్ తింటే కూడా మనిషి కూడా ఓవర్ వెయిట్ అయ్యి చనిపోయే అవకాశం ఉంది. సో అందుకే చెప్తున్నా ఏంటంటే, ఈ టూ మచ్ ఫుడ్, అదేవిధంగా ఈ విటమిన్ ఏ కలిగిన టూ మచ్ ఫుడ్ తినడం వలన మనిషి సిక్ అవ్వడం జరుగుతుంది. దాని తర్వాత హాస్పిటల్ పాలవడం జరుగుతుంది. దాని తర్వాత మనిషి చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ విటమిన్ ఏ ఫుడ్ తినడం వలన. సో మీ అందరికీ ఒకటే గమనిక ఏంటంటే, మీరు ఏదైనా ఫుడ్ తినాలనుకుంటే దాన్ని లిమిట్లో తినాలని కోరుకునే. ఒకవేళ మీరు ఏదైనా ఫిష్ కానీ, ఎగ్స్ కానీ, పెరుగు కానీ, పాలు కానీ, గుమ్మడికాయ, క్యారెట్ అండ్ క్యాబేజీ ఇలాంటి ఆకుకూరలు, ఆకుకూర పండ్లు, ఇలాంటి విటమిన్ ఏ కలిగిన ఫుడ్ టూ మచ్గా తినకండి. ఈ టూ మచ్గా తింటే ఏమవుతుందంటే పాయిజన్గా మారడం జరుగుతుంది. ఎవరైతే అధికంగా ఈ విటమిన్ ఏ కలిగిన ఫుడ్ అధికంగా తీసుకుంటారో వాళ్ళ యొక్క ఆర్గాన్స్, అంటే బాడీలో ఉన్న అవయవాలపై ఎఫెక్ట్ చూపించడంతో ఆ మనిషి హాస్పిటల్ పాలై చివరికి చనిపోయే అవకాశం ఉంది. సో ఇప్పటికీ నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ లిమిట్లో తినండి, హెల్తీగా ఉండండి. ఓకే. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకున్నాం. అంతవరకు జై హింద్.